హలో, ఈరోజు స్పెషల్ యమ్మీ అండ్ హెల్దీ రాగి దోశ. దానికోసం 2 కప్పులు రాగులు, 1 కప్పు మినప్పప్పు, కొద్దిగా మెంతులు, 2 స్పూన్లు శనగపప్పు, 2 నుంచి 3 స్పూన్ల వరకు బియ్యం, 1 అరకప్పు సామల్ని వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోండి. రాగుల్లో కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి ఒక 5 నుంచి 6 సార్లు వరకు బాగా కడుక్కోండి. ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 గ్లాసులు మంచినీళ్ళను వేసుకొని ఒక 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోండి. దోశలు క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా రావాలి అని అనుకుంటే కొద్దిగా సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 స్పూన్ల సగ్గుబియ్యం సరిపోతుంది. ఇలా బాగా నానిన తర్వాత ఇంకొకసారి కడుక్కొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ స్పైసీగా కావాలి అని అనుకుంటే ఇందులో మీరు కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ పప్పును మాత్రమే మిక్సీ చేసుకుంటున్నాను. నేను ఇందులో తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని ఒక రోజు రాత్రంతా బాగా పులవనివ్వండి. బాగా పులిసినప్పుడు దోశ చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా వస్తుంది. ఈ దోశలోకి నేను కొబ్బరి చట్నీని చేస్తున్నాను. దానికోసం కొద్దిగా కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం వేపుడు శనగపప్పు, అదే పుట్నాల పప్పు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, నిమ్మకాయని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. చట్నీలోకి తాలింపు కోసం కొద్దిగా నూనెను వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత తాలింపుని తీసుకొచ్చి చట్నీలోకి కలిపేయండి. ఇప్పుడు ఈ పిండి అంతా రాత్రంతా పులుస్తుంది కాబట్టి దీన్ని ఇంకొకసారి కలుపుకొని ఉప్పు ఏమన్నా పడుతుంది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకొని దోశలు వేసుకోవడమే. దోశలు ఎప్పుడు నూనె కంటే నెయ్యి వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, సాఫ్ట్ అండ్ క్రిస్పీ రాగి దోశ రెడీ. పిల్లలు ఉన్నప్పుడు ఒకవేళ చట్నీ తినరు అని అనుకుంటే ఈ దోశ ఉట్టిగా తినేసినా చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తినేయడమే. ఇంకా తెలుసుగా ఏం చేయాలో? అదేనండి, కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.